అందరికీ నమస్తే. ఒక కుటుంబం 4వ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అది అధికార కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికీ ఆ ఫ్యామిలీలో 3 పదవులు ఉన్నాయి. కాంగ్రెస్లో ఒక ఫ్యామిలీలో 2 పదవులు రావడమే పెద్ద చర్చకు దారితీసింది. వీళ్ళింట్లో 2 పదవులు కావాలనా, వీళ్ళింట్లో 3 పదవులు కావాలనా అని. ఈవెన్ సోనియా గాంధీ కుటుంబంలో కూడా ఒకరిద్దరే పదవుల్లో ఉంటారు, ఒకరు లేదా ఇద్దరు. ఇంకా మిగతా ప్రియాంక వాద్రా లేకపోతే రాబర్ట్ వాద్రా లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళెవరేం పదవులో ఉండరు. కానీ రాష్ట్ర కాంగ్రెస్లో మాత్రం ఒకరికి ఎక్కువ అనుకుంటే ఇద్దరు, ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉండడం కూడా మనం అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం. టికెట్లు ఒకటే ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వడం, ఇద్దరు గెలిచి ఉండడం. కానీ ముగ్గురు కూడా ఇచ్చారు పదవులు. ఇప్పుడు 4వ పదవి కోసం ఆ ఫ్యామిలీ ఎదురు చూస్తున్నది, ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఆ ఫ్యామిలీ వివేక్ వెంకటస్వామి గారి ఫ్యామిలీ. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు ఉన్నారు. ఈ మధ్యనే పెద్దపల్లి ఎంపీగా వంశీ గెలిచిండ్రు. మొత్తం 3 అయినాయి. ఇప్పుడు ఆదిలాబాద్ కోటాలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ కోటాలో ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఉమ్మడి ఆదిలాబాద్లో ప్లస్ నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాల్లో ఎవ్వరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్లో ప్రేమ్సాగర్ రావు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ కోటాలో నాకు అవకాశం ఇవ్వండి, వెల్మకు ఒకటే ఇచ్చారు, నాకు ఇవ్వండి అని. కానీ వీళ్ళు దళిత్ కోటాలో అడుగుతున్నారు. ఆల్రెడీ మాలలకు 2-3 పోస్టులు వచ్చినాయని మాదిగలు ఆల్రెడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఇటు ప్రసాద్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. తర్వాత ఇటు దామోదర్ రానరసింహ గారు ఒకరే మాదిగ సమాజం సంబంధించిన మంత్రి ఉన్నారు. మాదిగలు మంత్రి పదవి కోసం ట్రై చేస్తుంటే ఇక్కడ మాల సమాజం సంబంధించిన వివేక్ ఫ్యామిలీ కూడా మళ్ళీ మంత్రి పదవి కోసం స్టార్ట్ చేసిండ్రు. నిజానికి ఎప్పుడంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందే క్యాబినెట్ ఫుల్ పెడుతుగా క్యాబినెట్ పెట్టబోతున్నారు. మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఫుల్ కాబోతుంది అన్న టైంలోనే వివేక్ వెంకటస్వామి గారు ట్రై చేసిండ్రు, తన కోసం ట్రై చేసిండ్రు. నాకే మంత్రి పదవి ఇవ్వండి, నేను చెన్నూరులో బాల్కసుమన్ ఓడించిన వ్యక్తిని, బాల్కసుమన్ అంటే ఏకంగా కేసీఆర్ని ఓడించినట్లే, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగినారు. తర్వాత వాళ్ళ అన్న ఆబ్జెక్షన్ చేసిండు వినోద్. నేను పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నా, పార్టీలో నేను అసలు ఎక్కడ పోలేదు, ఏ పార్టీకి పోలేదు, ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి వచ్చిన వాళ్ళకి ఇస్తారా, పార్టీలో ఉన్న నాకు ఇస్తారా అని వినోద్ కుమార్ పుల్లేసిండు. దానికోసం అని ఏకంగా ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేని కలిసి ఇక్కడున్న సిచ్యువేషన్ చెప్పి ఆ రాత్రికి రాత్రి ఏదో ఆపిర్రు అని ఏదో అంటారు. లేకపోతే ఇప్పుడున్న ఈ 12 మంది మంత్రుల్లో వివేక్ వెంకటస్వామి గారు ఉండాలి నిజానికి ఆ రోజున్న సిచ్యువేషన్లో. కానీ వినోద్ కుమార్ గారు అడ్డుపడి ఆపిండ్రు దాన్ని, వినోద్ గారు వాళ్ళ అన్న. ఇప్పుడు ఏమైందంటే ఇంకా ఎంపీ ఎలక్షన్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు టికెట్ వస్తే చాలు, మా ఫ్యామిలీకి ఒక టికెట్ ఇవ్వాలి, అది పెద్దపల్లి మా నాన్నది, పెద్దపల్లి మాది, కాబట్టి మేము అక్కడి నుంచి పోటీ చేస్తామని మిగతా ఎమ్మెల్యేలు ఆబ్జెక్షన్ చెప్పినా వాళ్ళందరినీ ఒప్పించి టికెట్ ఇచ్చారు. గెలిచిండ్రు. నిజంగానే పెద్దపల్లి కాంగ్రెస్ కంచుకోట గెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ మళ్ళీ ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ఇంకొక 6 పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నారు అనేసరికి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళే వచ్చిండ్రు. ఇప్పుడు వివేక్ గారేమో ఆయన అడుగుతున్నాడు ఆదిలాబాద్ కోటాల. తర్వాత దాన్ని మళ్ళీ అడ్డుపడుతున్నది వాళ్ళ అన్ననే వినోద్ గారే. ఏమంటారంటే వీళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ 2 టికెట్లు ఇచ్చారు కదా, ఆయన కొడుకు ఎంపీ ఇచ్చిండ్రు, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే. నేను ఒక్కరికే బెల్లంపల్లి ఒక్కనే ఉన్నాను, నా తరఫున ఎవరు పోటీ చేసే వాళ్ళు లేరు, ఎవరు రాజకీయాలు లేరు, కాబట్టి ఆ మంత్రి పదవి నాకు ఇవ్వండి, ఎందుకంటే గతంలో నేను మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి వినోద్ గారు అడుగుతున్నారు. ఇక్కడ ఎప్పుడైనా పార్టీలో చాలా గ్రూపులు ఉంటుంది. వివేక్ గారికి ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, వినోద్కి ఏమో మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, శ్రీధర్ బాబుతో సహా మిగతా ఎమ్మెల్యేలు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ప్రేమ్సాగర్ రావు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ దళిత్ కోటాకి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇవ్వండి, లేదంటే ప్రేమ్సాగర్ రావుకి ఇవ్వాలి, ప్రేమ్సాగర్ రావుకి ఇవ్వండి. వాళ్ళ మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ 3 పదవులు ఉన్నాయి. ఇంకా 4th పదవి కూడా కావాలన్నా వాళ్ళకు, 4వ పదవి కూడా ఇవ్వాలన్నా, కార్యకర్తలు లేరా, పార్టీలో కష్టపడిన వాళ్ళు, కష్టపడి వచ్చిన వాళ్ళు లేరా, ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంకెవరు లేరా, ఆదిలాబాద్లో ఎన్నోసార్లు ఓడిపోయి గెలిచిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు లేరా, దళిత్ బిడ్డనే కదా. ఇట్లాంటిదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు పీసీసీ చీఫ్ కన్నా ముందు చేస్తారా, వెనుక చేస్తారా? ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి పార్టీ ముఖ్య నేతలను, అధిష్టాన పెద్దలను కలిసి ఈ 6 సంబంధించిన
ఒక చర్చ ఒకటి చేసి వచ్చిండ్రు. 6 మంత్రులు ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, సామాజిక వర్గాలు, జిల్లాలు, సీనియారిటీ లేకపోతే యువత, ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, వివేక్ వాళ్ళు చెప్పేది రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మీ సొంత టీము మేమందరం మేముడే ఉంటాం, మేముంటే మీకు మంచిది అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ మిగతా సీనియర్లు అందరూ ఏమంటారంటే, పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి, పార్టీ వర్కర్స్కి ఇవ్వాలి, అవసరమైతే కొత్త వాళ్ళకి ఇవ్వాలి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకు ఇవ్వాలి అనేది వీళ్ళు వినిపిస్తున్నది. ఎనీవే ఆ ఫ్యామిలీ 4వ పదవి కోసం 4వ పోస్టు, అంటే ముగ్గురికి 3 పోస్టులు ఉన్నాయి, దానిలో ఇంకొక క్యాబినెట్ పోస్ట్ అంటే 4 పోస్టులు వస్తాయి. అప్పుడు 4వ పోస్ట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్లో అయితే హాట్ టాపిక్గా మారినాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.